భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్ రాజధాని అయిన పారిస్‌కి వెళ్లారు. ఎందుకు అంటే జీ7 సమ్మిట్ అనేది అక్కడ జరుగుతుంది. అయితే ఇప్పుడు వరల్డ్ మీడియా మొత్తం కూడా ఎదురు చూస్తున్న వ్యవహారం ఏమిటంటే మోడీ గారు ట్రంప్‌ని కలవబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత 1-1 మీటింగ్ అనేది జరగలేదు. కెనడాలో ఉన్నప్పుడు కూడా మనకు ట్రంప్ గారు ఒకసారి అమెరికా రావచ్చు కదా అని మోడీ గారిని అడిగారు. మోడీ గారు దానికి సమాధానంగా ఏం చెప్పారంటే, "నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి. చాలా బిజీగా ఉన్నాను" అనని చెప్పారు. దాదాపుగా 40 నిమిషాల పాటు సాగిన కన్వర్జేషన్‌లో మొత్తానికైతే మోడీ గారు వెళ్ళలేదు. ఇలా చెప్పారు, "నేను రాలేనని." సో, ఇప్పుడు ఇది ఫేస్ టు ఫేస్ అనండి లేదా ఫేస్ ఆఫ్ అనండి. మీకిక్కడ మనకు ఎమాన్యుయల్ మాక్రాన్. మనకి ఇతను ఎవరంటే ఫ్రాన్స్ అధ్యక్షుడనమాట. ఇతను ఇతని మైండ్ అనేది చాలా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒక విషయంలో. ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ మీడియా 2 విషయాల కోసం ఎదురు చూస్తుంది. అందులో ఒకటొచ్చేసి మనకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ వద్ద అమెరికా వాళ్ళు వాడిన ఒక మిసైల్ ఒక ట్యాంకర్ మీద ఒక ఆయిల్ ట్యాంకర్ పైన పడింది. అందులో ఉండే భారతీయులు అంటే మనకి భారత సైలర్స్ ముగ్గురు మరణించారనమాట. ఇది ఒక అతి పెద్ద ట్రాజడీ. మరి భారత్ యొక్క రెస్పాన్స్ ఏంటి? ఎన్నో మీడియాల్లో కూడా చాలా మంది అడుగుతున్నారు. మోడీ గారు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు అని అడుగుతున్నారు. ఎందుకు అమెరికాని ఎదిరించట్లేదు అని కూడా అడుగుతున్నారు. ఏం చేయాలో చెప్పండండి? మనం వెళ్లి అమెరికా మీద యుద్ధం చేయగలమా? ఎలా చేయగలమండి? అది ఎక్కడో ఉన్న దేశం. ఆ దేశానికి మీరు వెళ్తారా? ఎన్నో విమానాలేసుకొని వెళ్లి అమెరికా మీద యుద్ధం చేస్తారు. సరే అనుకోండి ఇక్కడ. మనకు అరేబియన్ సీ వద్ద, ఇరాన్ వద్ద మనకి ఏంటంటే వాళ్ళైతే యుద్ధం అనుకోండి. వాళ్ళు ఆ సీ బేస్ చేసుకొని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. మనకక్కడ బేసెస్ ఏమున్నాయండి? ఇప్పుడు మనం ఒక దగ్గర నుంచి యుద్ధం చేయాలంటే దానికి దగ్గరలో ఏదో ఒక బేస్ ఉండాలి. మనకా అది లేదు. ఏ పాకిస్తానో లేదా కరాచీయో అనుకోండి, గుజరాత్‌ని బేస్ చేసుకొని మనం యుద్ధం చేయగలం. కానీ అమెరికా ఎక్కడో ఉన్న దేశం మీద మనం ఎలా యుద్ధం చేయగలం? సో, దానికి మన వాళ్ళు ఎంచుకున్న మెథడ్ ఏంటంటే, ఇండైరెక్ట్ మెథడ్ అనమాట. ఇప్పుడు మార్కో రూబియో అనే అతను కలకత్తా వచ్చారు. మిషనరీలోకెళ్లారక్కడ మనకి మదర్ తెరెసా ఆశ్రమానికెళ్లారు. అక్కడ ఆయన్ని ఆయన అంతా బానే ఉందని అడిగారు. అక్కడ వాళ్ళేం చెప్తున్నారు, "మాకు విదేశాల నుంచొచ్చే ఫండింగ్ రావటం లేదు. వీళ్ళు ఆపేశారు." ఏమిటి ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అనేది యాక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో, టోటల్‌గా ఇకో సిస్టమ్ అనేది అమెరికాకు సంబంధించిన క్రైస్తవ సంస్థలు వీళ్ళు. వాళ్ళకు వేల కోట్ల రూపాయలు ఫండింగ్ కన్వర్జేషన్ అనేది జరుగుతుంది. అక్కడి నుంచి ఇదంతా జరుగుతుంది. సో, ఈరోజు ఏమైందండి? టోటల్‌గా మనకి ప్రాసెస్ ఇకో సిస్టమ్ అంతా కూడా ఆపేశారన్నమాట. ఇలా ఉంటుంది మన ప్రతీకారం. డైరెక్ట్‌గా ఉండదు. దెబ్బ కొడితే చాలా గట్టిగా ఉంటుందన్నమాట. సో, ఒకప్పుడు గూడా మనకి గాల్వానా వ్యాలీ అప్పట్లో భారతీయులు, మన భారత సైనికులు దాదాపుగా 20 మంది మరణించారండి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు 100 మంది చనిపోయారు. మనవి ఫ్యామిలీసే, వాళ్ళవి ఫ్యామిలీసే. ఇంకా మన వాళ్ళు ఒకళ్ళు చనిపోయినా ఇంకొక కొడుకో లేదా అక్క చెల్లెల్లో ఎవరో ఒకళ్ళుంటారు. కానీ అక్కడ వాళ్ళకి ఒకే ఒక కొడుకు అలా ఉంటారనమాట. ఈ ఆర్మీలో వర్క్ చేసే వాళ్ళు ఎవ్వరైనా సరే ఫ్యామిలీస్ ఉంటాయండి. ఆ ఒక్కడు పోయాడంటే వాళ్ళకి తల్లిదండ్రులు ఏమి చేయలేరు గదా! సో, బాధ అనేది ఎవరికైనా ఒకే విధంగా ఉంటుంది. సో, దేశం కోసం ఇలాంటివనేవి జరుగుతూనే ఉంటాయి ఆర్మీలో ఇదంతా కామనే. ఇలా కామన్ సెన్స్‌తో కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని అప్రోచ్ చేసామనుకోండి, ఇవాళ ఎమాన్యుయల్ గారు ఒక ఆట చూడండి. అతని ఆట ఎలా ఉందంటే గేమ్ ఆడాడండి. జీ7 సమ్మిట్ జరుగుతుంది. మన భారత్ అనేది జీ7 సమ్మిట్ దేశంలో కాదండి. మనం ఒక గెస్ట్‌గా వెళ్తాం అంతే అక్కడికి. మన మోడీ గారు అక్కడ ఒక గెస్ట్‌గా ఎళ్తారు గానీ, జీ7 సమ్మిట్‌లో మెయిన్ అయితే కాదు. ఇప్పుడు మోడీ గారు వెళ్తున్నారంటే డొనాల్డ్ ట్రంప్ కూడా వస్తారు అక్కడికి. ఆయన జీ7 సమ్మిట్‌లో ఉంటారు. ఆయనకి స్పెషల్‌గా ఒక కుర్చీ ఏశారు. ఆయన పక్కనే మోడీ గారికి గూడా ఒక కుర్చీ ఏశారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే వీళ్ళిద్దరూ దేని గురించైనా వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు జరుగుతాయా? లేదా వాళ్ళు దేని గురించైనా మాట్లాడుకుంటారా? అనే దాని గురించి ఆళ్ళంతా గూడా అలా మొత్తం గూడా సెట్ చేశారనమాట పక్క పక్క. అంటే మీకు డొనాల్డ్ ట్రంప్ యొక్క బాడీ లాంగ్వేజ్ చూస్తే ఆయనేమనుకున్నారంటే, అసలకి మోడీ గారు పలకరించరనుకున్నారు. కానీ ట్రంప్ గారు రాంగలోనే మోడీ గారు లేసి విష్ చేశారు. ఎలా ఉన్నారు? ఏంటి? అనేది కూడా మొత్తం కూడా మాట్లాడుకున్నారు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించారు. ముగ్గురు భారత్ సైలర్స్ మరణించారు కదండీ! అందరికి బాధ ఉంటుంది. ఓకే. మీరదే మోడీ గారు ఇమాజిన్ చేసుకోండి మీరు. ట్రంప్ గారు మీ బి-57 బాంబర్ ఇప్పుడే కూలిపోయిందంట కదా! మీకు ఎడ్వర్డ్ ఎయిర్ బేస్ అండి మనకు కాలిఫోర్నియాలో ఉంటుందనమాట. అక్కడ కూలిపోయింది.
సో, లోపల వాళ్ళంతా అందరూ గూడా మరణించారంట కదా! కంగ్రాచ్యులేషన్స్ అంటే ఎలా ఉంటుందండి? అదొక ప్రతీకారంగా ఉంటుంది. అందులో ఉన్న వాళ్ళంతా సైనికులే కదా! మనకంతా కూడా సైనికులే. ఎయిర్ ఫోర్స్‌కి చెందిన వాళ్ళే. మనకు బాధుంటుంది. ఎవ్వరు సైనికులైనా సైనికులే అండి. కానీ అలా ఆలోచించలేదు కదండీ! అమెరికా సైనికుడు చనిపోయాడు గదా! అని మనం ఆనందపడే సిట్యుయేషన్ అయితే లేదండి. అక్కడ వాళ్ళైనా, ఇక్కడ మనోళ్ళైనా ఎవరైనా దేశం కోసం పోరాడేవాళ్ళే. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మోడీ గారు పారిస్‌లో ల్యాండ్ అయిన వెంటనే స్వయాన మనకు ఇమాన్యుయల్ గారు వచ్చారండి. అక్కడ మోడీ గారు అంటే మనకి ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో ఏంటంటే 'ధురంధర్' చిత్రానికి సంబంధించిన పాట ప్లే చేశారనమాట అక్కడ. అంటే మనకు 'ధురంధర' చిత్రం యొక్క మనకి ఆ మూవీ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే తీవ్రవాదం శత్రువుల వాళ్ళ మీద భారత్ తీసుకున్న ప్రతీకారం. అదే జరగబోతుందని చెప్పటానికి మోడీ గారు వచ్చినప్పుడు ఇమాన్యుయల్ గారు బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి ఈ 'ధురంధర్' పాటని ప్లే చేశారు. ప్రపంచానికి చెప్తున్నారనమాట. పారిస్‌లో ఏం జరుగుతుంది? ఈ మన మోదీ గారు, ఇమాన్యుయల్ గారు ఏం చెయ్యబోతున్నారు? అంటే జీ7 సమ్మిట్‌కి నిర్ణయాలు ఇక్కడ తీసుకుంటారనమాట. ఓకే. మోడీ గారికి ఘన స్వాగతానికి వాళ్ళైతే పలికారు. మొత్తం ఎందుకంటే మనం మిత్రదేశం కాబట్టి. అదే డొనాల్డ్ ట్రంప్ ల్యాండ్ అవుతున్నాడు పారిస్‌లో అని అనంగలోనే ఇమాన్యుయల్ గారు ఎక్కడ గూడా మీరెక్కడ చూసినా గూడా అక్కడ కనిపించరండి. వాళ్ళకి సంబంధించిన అధికారులని అతన్ని రిసీవ్ చేసుకొని అతన్ని అక్కడ తీసుకెళ్ళండి. అతని దారిన అతను ఎళ్ళిపోతాడన్నట్లుగా చేశాడనమాట ఇమాన్యుయల్ గారు. ఆయన చేయటంలో గూడా తప్పు లేదులెండి. ఆయన్ని ఎంత ఇన్సల్ట్ చేశారంటే ట్రంప్ గారు. అంటే ఆయన ఏంటంటే మోడీ గారు నాకేంటి, ట్రంప్ గారు ఏంటనేది అక్కడ అతను క్లియర్‌గా ఆయన అర్థం చేసుకోవాలన్నందుకే ఆయన క్లియర్‌గా చూపించాడు. అతను ఎళ్ళలేదు అతన్ని తీసుకెళ్ళటానికి. సో, ఇదంతా గూడా జీ7 సమ్మిట్‌లో మనకి వచ్చేసి ఈ జీ7 సమ్మిట్ లోపల హాల్ లోపల ట్రంప్ గారు, మోడీ గారు పక్క పక్కన ఇదంతా చూసారనుకోండి. దీన్నే ఈ పొలిటికల్ చెస్ గేమ్ గూడా అంటాం. ఇక్కడ ఆట అనేది ఫైనల్‌గా మీరు చూడండి. ఇమాన్యుయల్ మాక్రో ఎన్నో రకాలుగా మనకు డొనాల్డ్ ట్రంప్ గారైతే అవమానించారు. అంటే భార్య కొట్టింది. ఈయన మెసేజ్‌ల మీద మెసేజ్‌లు చేస్తున్నారు. ప్లీజ్ సార్ అని బతిమిలాడుకుంటున్నాడు అని అవన్నీ మెసేజ్‌లు చూపిస్తూ ఆయన్ని చాలా ఇన్సల్ట్ చేశారు. అతనేం చేశాడు? డైరెక్ట్‌గా యుద్ధం చేయలేదు. ప్రతీకారం. టైం చూసి దెబ్బ కొట్టటం అంటే అదే. ఆయనొస్తున్నాడంటే డైరెక్ట్‌గా వెళ్లి రిసీవ్ చేసుకోలేదు. చాలామంది అమెజాన్, మనకు ఫేస్‌బుక్ ఇలాంటి సంస్థలున్నాయి గదా! అలాంటి సంస్థల పైన 3% టాక్స్ అనేది విధించాడన్నమాట ఆయన. ఎవరు? ఫ్రాన్స్ అధ్యక్షుడు. అంటే బిలియన్ డాలర్లు వీళ్ళకి నష్టం అన్నమాట. వీళ్ళకి బిలియన్ డాలర్లు అమెజాను, ఫేస్‌బుక్కు ఇలా అన్నీ ఉంటాయి గదా! దానికి సంబంధించిన వాటన్నిటికి నష్టం అన్నమాట. ఫ్రాన్స్ తీసుకున్న ఒక్క నిర్ణయంతో యూరప్ యూనియన్‌లో అన్ని దేశాలు గూడా ఫ్రాన్స్ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో, అన్ని దేశాలు గూడా ఆల్‌మోస్ట్ అదే నిర్ణయం తీసుకుంటుందన్నమాట. సో, ఇమాన్యుయల్ గారి ప్రతీకారం ఏంటి? 3% టాక్స్ అనేది ఒక్కసారిగా ఫేస్‌బుక్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వాళ్ళకి అర్థం కావటం లేదు. ఏంటి ఇలా జరిగింది? ఇప్పుడు ఇది ఎలాగా? ఇంతంత నష్టం ఎలా అనంటే డొనాల్డ్ ట్రంప్ నువ్వే వెళ్ళు. హ్యాండిల్ చెయి. మొత్తం మాట్లాడు. మేము మీకు ఫండింగ్ ఇచ్చాం కదా! నువ్వే ఎళ్లి ఆ టాక్స్ అనేది తగ్గించాలి అనని వాళ్ళు చెప్పారు. ఇప్పుడేంటి చచ్చినట్టు ఇమాన్యుయల్‌తో మాట్లాడాలి ట్రంప్. అపాయింట్‌మెంట్ అనేది తీసుకోవాలి. ఇదే జియోపొలిటికల్ అన్నమాట. సో, వెళ్ళాడు. అతనే ఉన్నాడు. అబ్బబ్బే! అదేం లేదండి టాక్స్ ఎయ్యాలి మరి అన్నిటితో పాటే ఇదంతా గూడా జరుగుతుంది. మేము టాక్స్ మరి మా వాళ్ళకి గూడా ఇదుండాలి గదా! బ్రతకాలి గదా! ఇది టాక్స్ అనేది కామను. దానిలో నేనేం చేయలేనని చెప్పేసాడనమాట. ఈళ్ళిద్దరు గూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా ముందుంటే ఆయన ఇమానుయేల్ గారు ఏంటి చెప్పు అంటే డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడలేదు. ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన కోపమొస్తే ఏం జేస్తాడో ఎవరికీ లేదు. అవసరమైతే మీటింగ్ మధ్యలోంచి గూడా ఎళ్ళిపోగలడు. అంత సత్తా గూడా ఉందాయనకి. ఇదంతా జరిగింది గదా! కానీ ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితేనే వీళ్ళకి తెలుస్తుంది. సో, వెళ్లి ఏం చెప్తాడండి గూగుల్ సీఈఓ గాని, అమెజాన్ సీఈఓ వీళ్ళందరికి ఏంటి వాళ్ళు ఒప్పుకోలేదండి. ఆ నష్టం మనమే భరించాలి. 300 బిలియన్ల అమెరికన్ డాలర్లు అన్నమాట అదంతా కూడా. మనమే భరించాలి. ఇప్పుడు తప్పదు అని చెప్తాడన్నమాట. డొనాల్డ్ ట్రంప్‌కి లాభమే కానీ మిడ్ టర్మ్ పోల్స్ ఓటింగ్‌లో ఇతను ఓడిపోతారని వీళ్ళు వేరొక ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేసుకుంటున్నారన్నమాట. డొనాల్డ్ ట్రంప్‌కి కేవలం వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే పడుతుంది తప్ప, తన వేటి గురించి ఆలోచించడనే ఆలోచన వాళ్ళకి మొదలైపోయింది. అమెరికాలో ఉన్న క్రైస్తవ సంఘాలు ఏమంటున్నాయి? నువ్వు అసలు అధికారంలో ఉండటమే వేస్ట్. నీకు నీ ఫ్యామిలీ తప్ప ఏమి పట్టదనని వాళ్ళు డిసైడ్ అయిపోయారనమాట. ఈ మిడ్ టర్మ్ పోల్స్‌లో ఓడిపోయారనుకోండి, ఇదంతా గూడా డైరెక్ట్ మెథడ్ కాదు. ఇండైరెక్ట్‌గా దెబ్బ కొట్టడం అంటే ఇదే అన్నమాట.
సో ఫైనల్‌గా ఈ జీ7 సమ్మిట్‌లో ఇమాన్యుయల్ గారు, మోడీ గారు వస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో 'ధురంధర్' మ్యూజిక్ ఎందుకేశారో అర్థమైతే కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.